సాహితీ మిత్రులకు నమస్కారం. వనజ తాతనేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల సమాహారం వనజ తాతనేని. ఈరోజు నేను వినిపించబోతున్న కథ 110 ఏళ్ల క్రిందటి ప్రపంచ యుద్ధపు ఒక పెద్ద గాథ. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు. గాయంతో మాట మంతి. మిత్రులారా, ఈ కథను పూర్తిగా వినండి. ఇది గొప్ప కథ. పూర్తిగా వినకపోతే ఈ కథలోని గొప్పదనం మీకు అర్థం కాదు. తప్పకుండా వింటారు కదూ. వింటారని, స్పందిస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం. గాయంతో మాట మంతి. ఉదయాన్నే పేపర్లో ఆ వార్త చదువుతూ ఉండగానే జ్ఞాపకాల పొరల నుంచి గెరిల్లాల మాదిరిగా దాడి చేశాయి ఆ ఉత్తరంలో మాటలు. ఈ వార్తకి ఆ ఉత్తరానికి మధ్య దూరం 95 ఏళ్ళు. అయినా బలహీనపడటం సాధ్యం కాని బంధం వాటి మధ్య. ఈ యూరప్ ఖండంలో ఏ మూల, ఏ శ్మశానంలో, ఏ సమాధుల బారుల మధ్య మీరు, మీ భార్య క్యారీ అన్వేషణ సాగిస్తున్నారో తెలియదు, కానీ ఈ ఉత్తరమైనా మీకు అందాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను. అలా మొదలైందా ఉత్తరం. దానిని ఓ పుస్తకంలో ప్రచురించి దానిని ప్రపంచ ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చారు. ఆరంభించిన తీరు వల్లనే కాదు, మలుపులో పేలిన ముందు పాతర వంటి ముగింపు వాక్యాల వల్ల కూడా ఆ లేఖ పాఠం నాకు గుర్తుండిపోయింది. పైగా ఒక పెద్ద రచయిత, ఇంకో ప్రపంచ ప్రఖ్యాత రచయితకు రాసిన ఉత్తరం అది. అప్పుడెప్పుడు ఆ ఉత్తరం చదివిన క్షణంలో కలిగిన ఉద్విగ్నత నుంచి తేరుకోవటమే నాకు కష్టమైందంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు వార్త మొదటిసారి చదవటం పూర్తి చేశాక నాకు అనిపించింది మాత్రం ఇదే. యుద్ధం ఏదో ఒకనాటికి ఆగిపోతుంది. యుద్ధానంతర దృశ్యం మాత్రం అనంతంగా సాగిపోతూనే ఉంటుంది. ఆ పుస్తకంలో లేఖావళిని చదువుతున్న కొద్దీ ఈ భావన సత్యమనిపించింది. అసలు ఆనాటి నుంచి ఏదో ఒక సందర్భంలో ఆ వాక్యాలు వెంటాడుతూనే ఉన్నాయి నన్ను. ఓ ఇంగ్లీష్ దినపత్రిక వెనుక పేజీలో చదివాను. పెద్ద ఫోటోతో సుదీర్ఘంగా రాసిన వార్త అది. నిజానికి వార్తా కథనమనాలి. పెద్ద శ్మశానంలో కొన్ని వందల సమాధులు, చాలా వాటి మీద నివాళి ఘటించినట్లుగా చల్లిన పాపి పూలు, కొన్ని చోట్ల ఆ పూలతో చేసిన పుష్పగుచ్చాలు ఉన్న ఫోటో. ఉదయ కిరణాలు పడుతూ ఉండగా తీశారు. వైట్ వాష్ వేసిన 2 అడుగుల ఎత్తు సమాధులు, ఎర్రటి తాజా పాపి పూలు ఆ లేత ఎండలో కాంతివంతంగా ఉన్నాయి. నన్ను నిలబడనివ్వలేదా వార్తా కథనం. యుద్ధానికి వెళ్ళి మొదటి రోజే చనిపోయిన ఓ 16 ఏళ్ల కుర్రాడి భౌతిక కాయాన్ని సమాధి చేసి ఆ చోటేదో తెలుసుకోవటానికి సాగుతున్న నిరీక్షణ ఇప్పటికీ ఈ 2010 సంవత్సరానికి ఫలించింది. అమ్మ, నాన్న ఎవరూ మిగల్లేదు. ఆ కుర్రాడి సంబంధీకులెవరో 95 ఏళ్ల తరువాత ఈ మధ్యనే లాంఛనంగా అంత్యక్రియల తతంగం పూర్తి చేశారట. ఆ కుర్రాడి గురించి, ఆ విషాదం గురించి చదివాను. తరువాత ఆ కుర్రాడి శవాన్ని ఖననం చేసిన చోటేదో తెలుసుకోవటానికి తల్లిదండ్రులు ఖండాలు కూడా దాటారు. వారు బతికి ఉండగా ఆ సమాచారం దొరకలేదు. చివరికి ఎక్కడైనా సమాధి మీద ఆ కుర్రాడి పేరు కనిపిస్తుందేమోనని కన్నవాళ్ళు, సన్నిహితులు పడిన తపన గురించి చాలా కాలం క్రితం చదివాను. ఆ ఉత్తరం అదే. నిజానికి అలాంటివే వందల ఉత్తరాలు ఉన్నాయి ఆ ఇంగ్లీష్ పుస్తకంలో. 10 ఏళ్ల క్రితం అబిడ్స్ సెకండ్ హ్యాండ్ పుస్తకాల దుకాణంలో అనుకోకుండా దొరికింది.
మొదటిసారి చదివినప్పుడు మనసు వికలమైపోయింది. అందులో నా కంటనీరు నింపని లేఖ లేనే లేదు. ఆ లేఖలన్నీ వ్యక్తిగతమే. అమ్మా నాన్నలకి కొడుకులు, కూతుళ్ళు రాసుకున్నవి, తోబుట్టువులకు రాసుకున్నవి చాలా ఉన్నాయి. ఆఖరికి ప్రేమోద్రేకంతో భార్యకో, ప్రియురాలుకో రాసుకున్నవి కూడా కనిపిస్తాయి. అన్నీ మొదటి ప్రపంచ యుద్ధ కాలానివి. అప్పుడు అది గ్రేట్ వార్. ఆ మహాయుద్ధ ఘట్టాలకి ప్రత్యక్ష నివేదికల వంటివి కాబట్టి ఆ కుటుంబాల వాళ్ళు మానవజాతి పరం చేశారు వాటిని. డెడ్ లెటర్ ఆఫీసుకు చేరిన గుట్టలు, బ్రిటిష్ ఇంపీరియల్ వార్ మ్యూజియం ప్రత్యేకంగా సేకరించినవి వేలల్లో ఉన్నాయి. వాటిలో కొన్ని తీసి ఓ పుస్తకంగా ప్రచురించారు. అదే నాకు దొరికిన పుస్తకం. పావుగంటలో వెతికి పట్టుకున్నాను. మెడికల్ పుస్తకాల మాదిరిగా పకడ్బందీగా, రిచ్గా, పెద్ద పరిమాణంలో ప్రచురించారు. ఉత్తరాలన్నీ యుద్ధ భూముల నుంచి పోస్టైనవి లేదా సైనికులను వెతుక్కుంటూ యుద్ధ భూమికి వచ్చినవి. అందుకేనేమో కొంచెం బరువుగా, కవితాత్మకంగా పేరు పెట్టారు సంపాదకులు. తెలుగులో అనువదించుకుంటే గాయాలతో మాట మంతి, ఆకుపచ్చ తివాచీ వంటి కొండవాలు పచ్చిక, పైనుంచి కిందకి గుర్రపునాడ ఆకారంలో సమాధులు వేలల్లో, ప్రతి సమాధి ముందు చిన్న చిన్న పుష్పగుచ్చాలు. ఏ సమాధి మీద వాలాలా అన్నట్టు కొంచెం పైనే ఎగురుతున్న పావురాలు. ఎంతో అర్థవంతంగా ఉన్న ముఖ చిత్రం. అది తిప్పి విషయ సూచిక చూస్తుంటే ఆ ఉత్తరం గురించి కనిపించింది. దాని కిందే ఉన్న 2 పేర్లు, లేక అందుకోవలసిన వారిది. అది రాసిన వారిది చూశాక చూపు ముందుకు పోలేదు. మొదటిసారి తిరిగేస్తున్నప్పుడే ఇదంతా. రెడ్యార్డ్ క్లిప్పింగ్కి పోస్టు చేసిన ఉత్తరమది. రాసినవాడు ఆర్థర్ కానన్ డాయల్. ఇంగ్లీష్ సాహిత్య విద్యార్థిగా ఆ ఇద్దరి గురించి నాకు తెలుసు. 1907 సంవత్సరంలో సాహిత్యంలో నోబెల్ అందుకున్న రడ్యార్డ్ మన బాంబేలోనే పుట్టాడు. నోబెల్ పురస్కారం అందుకున్న మొదటి ఇంగ్లీష్ భాషా రచయిత. ఇక డాయల్ షెర్లాక్ హోమ్స్ రచయిత. తరచూ ప్రస్తావించుకునే పేర్లు. అంటే మిగిలిన ఉత్తరాలు మరుపుకొచ్చాయని మాత్రం కాదు. వాటిలో ఏ లేఖ తొలి వాక్యం చదివినా చాలు, మొత్తం లేఖాంశం కళ్ళ ముందు కదలాడుతుంది. ఈ జీవితానికి ఇదే ఆఖరి నిమిషం అని గట్టిగా నమ్ముతూ మరణానికి సదా సంసిద్ధమై ఉన్నాళ్ళ అంతరంగాల ఆవిష్కరణలే లేఖలన్నీ. తరువాత లిప్త వరకు శ్వాస మిగిలి ఉంటుందని గుండెల మీద చేయి వేసుకుని చెప్పలేని వాళ్ళ గుండె చప్పుళ్ళవన్నీ. అలా అని గొప్ప కవితాత్మకంగా రాసినవి కావు. ఒక గుండె బరువుని, వేదనని మరో గుండెకు వెల్లడించటమే ధ్యేయంగా ఉన్నవే ఆ అక్షరాలన్నీ. దాని ఫలితమేనేమో ఆ భావసాంద్రత. నానా, నేను ఇంటికి ఎప్పుడు ఉత్తరం రాస్తున్నా ఇదే చిట్ట చివరి ఉత్తరమని అనిపిస్తూ ఉంటుంది. ఈ క్షణానికి నేను క్షేమంగానే ఉన్నా. ఆ భావన నుంచి నేను బయటపడలేకపోతున్నాను. ఆహారం సరిగానే తీసుకుంటున్నానని అమ్మకు చెప్పండి. వచ్చే వారం చెల్లాయి పుట్టినరోజు నాకు గుర్తుంది. యుద్ధభూమిలో దొరికిన ఒక అందమైన బటన్ను కానుకగా పంపుతున్నాను. డెర్బీ నుంచి ఫ్రాంక్ అనే సైనికుడు రాసిన ఉత్తరమది. తరువాత ఇతడు యుద్ధంలో చనిపోయాడట. ఫ్రాన్స్, బెల్జియం సరిహద్దుల నుంచి రాసిన ఉత్తరాలు ఇవన్నీ. దానికే పశ్చిమ రంగమని పేరు. అక్కడ తవ్విన కందకాలలో లక్షల మంది సైనికులు ఉండేవారు. వారి ఒంటి మీద యూనిఫారం లాగే అందరి హృదయాలు వేదన అనే యూనిఫారం క్రింద ఉన్నవే. ఫ్రాంక్ ఎలా మొదలుపెట్టాడో సియాల్కోట కేవ్రలీ బ్రిగేడ్ సభ్యుడు బక్లీ సింగ్ తన ఉత్తరం అలానే ముగించాడు. ఫ్రాన్స్ సరిహద్దు నుంచి పంజాబ్లోని ఫిరోజ్పూర్ చిరునామాకు రాసిన ఉత్తరమది. ఈ ఫ్రాన్స్ దేశం
ఇక్కడి యాపిల్ పళ్ళు రెక్కలే తక్కువ అన్నట్టు ఉన్న దేవతామూర్తుల్లాంటి సుందరీమణులు, ఎడతెరిపి లేకుండా కురిసే ఈ సుందరమైన వర్షం, ఇంకా బోలెడు సంగతులు నీకు చెప్పాలని ఉంది. మిత్రమా, నేను క్షేమంగా ఇంటికి చేరితే. ఎమిలీ చిట్టిక్స్ ఉత్తరాలు యుద్ధపు విషాద ఛాయలు కాలం మీద ఎంత దూరం పరుచుకుంటాయో చెప్పుకోవటానికి రుజువులు. యుద్ధానికి కాస్త ముందే ఎమిలీకి, విలియం మార్టిన్కి పెద్దలు పెళ్లి కుదిర్చారు. అంతలోనే బోస్నియా రాజధాని సరాయేవోలో ఆస్ట్రియా హంగరీ యువరాజు ఫెర్డినాండ్ ఆయన భార్య సోఫీ హత్య జరగటం, నెల రోజులకే యుద్ధం రావటం జరిగిపోయింది. ఆగమేఘాల మీద విలియం యుద్ధానికి వెళ్ళిపోయాడు. కొద్ది కాలం ఉత్తరాలు వచ్చాయి, ఒక్కసారిగా ఆగిపోయాయి. మై డియర్ విల్, నీ ఉత్తరం కోసం, అందులో ఉండే నీ యోగక్షేమాల కోసం ఇక్కడ నరాలు తెగే ఉత్కంఠతో ప్రతిక్షణం వేచి చూసే మనిషి ఉందని ఏ క్షణంలోనూ దయచేసి మరచిపోవద్దు. 24 మార్చ్ 1917 ఫ్రాన్స్ నుంచి నువ్వు రాసినదే ఆఖరి ఉత్తరం. కానీ ఆ నెల రోజుల్లో ఇది నేను రాస్తున్న 5వ ఉత్తరం. నీ ఉత్తరం రాకపోతే నన్ను వెంటాడే భయం ఎంత దారుణంగా ఉంటుందో నేను వర్ణించలేను. నీ ఉత్తరం కోసం ఎదురు చూసే ఎమిలీ అని రాసిందామే. ఈ ఉత్తరమే కాదు, దీనికి ముందు రాసిన ఆ 4 ఉత్తరాలు ఒకదాని తరువాత ఒకటి వెనక్కి వచ్చాయి. పోరాటంలో మరణించారు అన్న ఎర్రటి ముద్రతో. విలియం మార్టిన్ శవం దొరకలేదు, సమాధి గురించి తెలియలేదు. ఆ బాధతోనే ఎమిలీ ఇక పెళ్లి చేసుకోలేదు. అతడి జ్ఞాపకాలతోనే 1974 వరకు బతికే ఉంది. కన్ను మూయటానికి ముందు ఒక్క మాట చెప్పింది. మార్టిన్ లేఖలన్నీ తన కట్టెతో పాటే శవపేటికలో వేసి పూడ్చిపెట్టమని. పంజాబ్లో ఉన్న సపోరణ్ సింగ్కి సోవర్నాథ్ సింగ్ అనే సిపాయి నుంచి వచ్చిన ఉత్తరము ఇలాంటిదే. సోవర్నాథ్ భార్య బసంత్ కౌర్కి చెప్పమని ఉత్తరం రాశారు. ఆ ఉత్తరంలో ఇలా: బసంత్ కౌర్కి చెప్పు సోదరా, పిల్లల్ని బాగా చూసుకోమని. డబ్బు కోసం చూసుకోనక్కర్లేదు. నేను ఇంటిని, తనని, పిల్లల్ని ఈ కళ్ళతో చూసుకునే అవకాశం ఉండకపోవచ్చు. లెక్కకు అందని ఆ శవాలని, ఆ క్షతగాత్రులని నిరంతరం చూడటం వల్ల మెదడు మొద్దుబారిపోయాయో, లేకపోతే శాంతి అన్న పదాన్ని మానవజాతి శాశ్వతంగా బహిష్కరించిందని కందకాలలో సైనికులు నిర్ధారించుకున్నారేమో కూడా. రోజు వేల మంది చచ్చిపోతున్నారు. చూడబోతే ఆ పక్షంలోనూ ఈ పక్షంలోనూ ఒక్కరు కూడా మిగిలేటట్టు లేరు. అప్పుడు ఇక శాంతి రాక ఏం చేస్తుంది అని రాశాడు. 59వ రైఫిల్స్ దళ సభ్యుడు బషీర్ సింగ్ గాయపడి ఫ్రాన్స్ ఆసుపత్రిలో చేరినప్పుడు రాసిన ఉత్తరమది. షెల్ దెబ్బ తగిలి గుండెలో గుణపం దిగినట్లున్న ఆ ఆస్ట్రేలియా సైనికుడి మరణయాతనని నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయిన అమెరికా నర్స్ ఇలా వింక్లండ్ ఈ సంఘటనని జీవితాంతం మరిచిపోలేకపోయింది. రక్తం బాగా పోయిన ఆ సైనికుడికి ఇక వైద్యం అనవసరం. బాధ తెలియకుండా ఉండటానికి బాగా మద్యం పట్టించారు. అయినా చివరి క్షణాలలో తేలిపోతున్న కళ్ళు ఇలా వైపు దీనంగా చూశాయట. అప్పుడే ఆశగా, భారంగా పంటి బిగువున అన్నాడట: సిస్టర్, నా కోసం నా భార్య, కూతురు ఎదురు చూస్తూ ఉంటారు. నేను పోయిన సంగతి వాళ్ళకి తెలియజేయండి ప్లీజ్. ఆ యుద్ధ భూమికి వెళ్ళిన సైనికులలో అక్షరాల ఏ ఒక్కరికి ప్రాణం మీద ఆశ లేదు. కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల పంచప్రాణాలు సైనికుల మీదే. సైనికులకు చేసే సరఫరాల విభాగం ప్రధానాధికారి జనరల్ జాన్సన్ ఓ సైన్యాధికారి ఇలా చెప్పాడు: జనరల్,
నాకు తరచు వచ్చే పార్సిళ్ళు ఏమిటో తెలుసా? రోజు మా ఆవిడ పోస్టులో పంపుతున్న రొట్టెలు. నాకు క్రమంగా అందటం లేదని తనకి తెలియదులేండి. నిజమే, 6 మాసాల ఆలస్యంగా కూడా అందాయి కొన్ని రొట్టెలు. ఒకసారి ఓ సైనికుడి కోసం ఓ పార్సెల్ వచ్చింది ఇంటి నుంచి. విప్పితే 6 కుళ్ళిపోయిన అరటిపళ్ళు, ఇక కన్నీటి చుక్కలతో తడిసి అక్షరాలు చెరిగిపోయిన ఉత్తరాలు ఎన్నో. వీటికి మధ్య రిడ్యార్డ్ క్లిప్పింగ్కి షర్లాక్ హోమ్స్ రచయిత ఆర్థర్ కానన్ డాయిల్కి రాసిన భిన్నమైన ఉత్తరం. ప్రియమైన సర్ ట్రెట్కీ, నీ మిత్రుడు ఆర్థర్ కానన్ డాయిల్స్ రాయినది. ఈ విశాల యూరప్ ఖండంలో ప్రస్తుతం మీరు, మీ భార్య క్యారీ ఏ మారుమూల, ఏ శ్మశానంలో, ఏ సమాధుల బారుల మధ్య అన్వేషణ సాగిస్తున్నారో తెలియదు, కానీ ఈ ఉత్తరమైనా మీకు అందాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను. గ్రేట్ వార్ ముగిసి ఉండొచ్చు, కానీ మీ అంతరాత్మలో మీరు చేస్తున్న యుద్ధం ఇంకా సాగుతూనే ఉందని నాకు తెలుసు. మిత్రమా, మీ బాధని నేను అర్థం చేసుకోగలను, పూర్తిగా అర్థం చేసుకోగలను. ఆ బాధ లోతేమిటో తెలిసిన వాడినే కూడా. ఇంతకు ముందు నేను రాసిన 3 ఉత్తరాలు మీకు అందలేదని అర్థమవుతుంది. ఈ మధ్యన మీ దగ్గర నుంచి ఒక్క లేఖ కూడా లేదు. జర్మనీ వాళ్ళలాగే బ్రిటన్కు ఒక యుద్ధ ప్రచార విభాగం ఉండాలని మన గౌరవ ప్రధాని లాయిడ్ జార్జ్ 1914 ఆగస్టులో ఏర్పాటు చేసిన సమావేశంలో మనం కలుసుకున్నాం. మళ్ళీ ముఖాలు చూసుకోలేదు. మీరు, నేను, హెచ్జి వెల్స్, థామస్ హార్డీ అన్నట్టు. ఇది రహస్యం కదూ. ఇక్కడితో వదిలేద్దాం. తరువాత యుద్ధం హడావుడి. పై 3 ఉత్తరాలు అప్పుడే రాశాను. ఆ సమయంలో చాలా ఉత్తరాలు గల్లంతయ్యాయట కదా. గల్లంతైనవి మన ఉత్తరాలా? అసలు మన అంతరాత్మల ఉత్తరాలు కాదు, మన అంతరాత్మలేనని భాష ఇది కాకున్నా భావి చరిత్రకారులు అంటారేమో. అయినా చరిత్రకారులు ఈ యుద్ధం విషయంలో అయినా కారణాలతో పాటు కారిన కన్నీళ్ల గురించి కూడా పట్టించుకుంటే బాగుండును కదా. రడ్యార్డ్, క్షమించాలి. బాధతో ఉన్న మిత్రుడికి రాస్తున్న ఉత్తరమైన సూటిగా రాయలేని బలహీనత. ఏ స్థితిలో ఎలాంటి ఉద్వేగాన్ని, ఎలాంటి భావనని వ్యక్తం చేద్దామన్నా మొదట రచయిత ముందుకొస్తూ ఉంటాడు. ఏ రచయితకైనా అంతేనేమో. ఈ బాధకి మీరు అతిథులు కారు. మీ ఒక్కగానొక్క కొడుకు జాన్, వాడే జాక్ లూస్, యుద్ధరంగంలో గాయపడి ఆచూకీ లేకుండా పోయిన సంగతి నాకెలా తెలిసిందో చెప్పనా? మీరు రాసిన మై బాయ్ జాక్ కవిత వల్లనే. మా జాక్ సంగతి మీకేమైనా తెలుసా అంటూ సాగే ఆ కవిత నన్ను కలచివేసింది. వాకప్ చేస్తే 27 సెప్టెంబర్ 1915న ఆ దుర్ఘటన జరిగినట్టు యుద్ధ వ్యవహారాల శాఖ ద్వారా తెలిసింది. అది జరిగిన కొద్ది రోజులకి ఈ కవిత పత్రికల్లో చదివాను. అందుకే ప్రతి అక్షరంలోనూ కన్నీటి వెచ్చదనం అనుభవానికి వచ్చింది. అప్పుడే మీకు ఓ లేఖ రాశాను. ఆ లేఖలో పెద్ద విశేషం ఏమీ లేదు. జాక్ని నేను మొదటిసారి చూసినప్పటి ముచ్చటే. బిడియపడుతూ ఆ లేత మొహం మీద బరువుగా ఉన్న ఆ కళ్ళజోడు సర్దుకుంటూ నాతో రెండంటే రెండే మాటలు మాట్లాడి వాళ్ళమ్మ వెనక్కి వెళ్ళిపోయిన జాక్ నా కళ్ళ ముందు మెదిలాడు. మీ కవిత చదివాక ఆడపిల్లల అందం, ఆడపిల్లల నాజూకుతనం వాడిది. వాడికి యుద్ధంలోకి వెళ్ళాలనిపించటం చిత్రమే. ఆ మరుసటి సంవత్సరం నేను పశ్చిమ రంగానికి వెళ్ళి వచ్చాను. మన తరపున యుద్ధం చేస్తున్న ఇటలీ వాళ్ళు తమ నిజాయితీ ఎంత ఘనమైనదో ప్రదర్శించదలిచి పిలిస్తే మన యుద్ధ మంత్రి కిస్నర్ నన్ను పంపిన సంగతి మీకు తెలిసి ఉండాలి. అప్పుడే లూస్ యుద్ధభూమి చూశాను. మీ జాన్ గురించి వివరాలు నా దృష్టికి వచ్చాయి. మనల్ని మహారాతగాళ్లని ఈ ప్రపంచం
మనల్ని కీర్తిస్తూ ఉంటుంది. కానీ వీధి వ్రాత ముందు ఈ రాతలన్నీ పేలవమే. జాక్‌ను ఫ్రాన్స్ సరిహద్దుల్లో ఉన్న లూస్ యుద్ధానికి వెళ్ళమంటూ ఐరిష్ గార్డ్ 2వ బెటాలియన్ నుంచి ఆదేశాలు. వాడి 18వ పుట్టినరోజు ఒకే రోజు వచ్చాయి. ఇది విధి విలాసం కాదంటారా? ఫ్రాన్స్‌కి వాయువ్యంగా ఉండే లెన్స్ బొగ్గు గనులకు దగ్గరగా ఉంది లూస్. ఆ గనులు తవ్వేటప్పుడు వచ్చే చెత్తా చెదారమంతా కనుచూపు మేర రాసులు రాసులుగా పోసి ఉంటుంది అక్కడంతా. ఈ వివరాలు విన్నాకే మీకు మరో ఉత్తరం రాశాను. మై బాయ్ జాక్ కవిత మిమ్మల్ని మీరు మోసం చేసుకోవటానికి రాసుకున్నారని అనుకోను. కానీ మీ భార్యను ఒక భ్రమలో ఉంచటానికి, నమ్మించటానికి ఆ కవిత రాశారంటాను. జాక్ గాయపడి ఎక్కడో ఆస్పత్రిలో ఉన్నాడనో, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడనో, యుద్ధ ఖైదీగా ఉన్నాడనో ఆమెను నమ్మించటానికి రాశారు. ఇందుకు మిమ్మల్ని తప్పుపట్టను. యుద్ధంలో అబద్ధము ఒక వ్యూహమే. యుద్ధంలో సైనికుడు గల్లంతు కావటం అంటే ఏమిటో బోయర్ యుద్ధంలో మనిద్దరం అత్యంత సమీపంగా చూశాం. జాక్ ఆచూకీ కోసం మీరు మీ భార్య చేస్తున్న ప్రయత్నం గురించి విన్న తరువాత ఓ క్షణం నేను కన్నీళ్లు ఆపుకోలేకపోయాను. ఐరిష్ గార్డ్స్ 2వ బెటాలియన్లో యుద్ధంలో చావగా మిగిలిన ప్రతి ఒక్క సైనికుడిని మీరు కలుసుకున్నారని తెలుసు. వాళ్లతో గంటల తరబడి చర్చించారు. గాయాల పాలైన సైనికులకు వైద్యం చేసిన వందలాది ఆసుపత్రుల చుట్టూ తిరిగారని తెలుసు. జాక్ ఆచూకీ గురించి ఏదో ఒక మాట వారి నోటి నుంచి వస్తుందనే ఆశ. 1917లో మృతవీరుల స్మారక స్తూపాల, సమాధుల నిర్మాణ విభాగాన్ని మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దానికి మీరు సాహిత్య సలహాదారు. ఆ హోదాలోనే మీరు కూడా లూస్ యుద్ధరంగాన్ని, అక్కడ సమాధులని చూసొచ్చారు. మీరు కొద్దిగా శ్రద్ధ చూపిస్తే అక్కడే తిరుగుతున్న ఆత్మలతో మీకు మాట్లాడే అవకాశం వచ్చి ఉండేది. నమ్మలేని చాలా నిజాలు తెలిసేవి. మీ అన్వేషణ ఫలించేదేమో కూడా. మనుషుల కంటే అవే ఎక్కువ నిజాలు చెబుతాయి. దయచేసి నవ్వొద్దు. ఈ మధ్య ఆత్మల గురించి చదువుతున్నప్పుడు అవి మాట్లాడతాయన్న నమ్మకం ఏర్పడింది. మీరు వినే ఉంటారు. ఈ మధ్య ఆర్థర్ కానన్ డాయిల్కి అంటే నాకు ఆత్మల పిచ్చి పట్టిందని అంతా అంటున్నారు. ఎలా అనుకున్నా నాకు అభ్యంతరం లేదు. కానీ అందుకు నా సమాధానం ఇదే: ఆత్మలు చెప్పే వాస్తవాలని విని భరించే శక్తి మనకి ఉండదు. అందుకే పలాయనం చిత్తగిస్తాం. హేతువు పేరెట్టి వాటి ఉనికిని తిరస్కరిస్తాం. ఆత్మలంటే మనకి భయం అంటే అర్థం అవి చెప్పే వాస్తవాలు వినటానికి మనకున్న భయమనే. జర్నల్లని, హూన్స్ అని, యుద్ధం వాళ్ళ కుటీర పరిశ్రమ అని మనమంతా ముక్త కంఠంతో విమర్శించాం. యుద్ధ ప్రచార విభాగం తరపున 1100 కరపత్రాలు ముద్రించాం. వాటికి డచ్ చిత్రకారుడు లూయి రేయే-బెకర్స్ బొమ్మలు కూడా వేశాడు. మన రాత, వాడి గీత జాతిని కదిలించేశాయి. ఆయుధాలు అంటూ నేను కరపత్రం రాశాను. మీరు కొత్త సైన్యం అంటూ యువతకు పిలుపునిచ్చారు. ఇది సరిగ్గా గురిపెట్టినట్టు మన జాక్కి తగిలిందనిపిస్తుంది నాకు. దేశం కోసం రక్తం చిందించండి, నీ దేశం నిన్ను పిలుస్తోంది. ఇలా కష్టపడి మనమంతా తయారు చేసిన వందల నినాదాలలో అంగుళం ఖాళీ లేకుండా దేశమంతా అంటించిన వాల్ పోస్టర్ల సంగతి సరే. ఈ విషయంలో మనల్ని మనం మెచ్చుకోవటానికి ఒక సంగతి మిగిలి ఉంది. పేదింటి పిల్లలని యుద్ధరంగానికి తోసి పెద్దింటి పిల్లలని భద్రంగా కాపాడుకునే కుచితానికి మన జాతి ఒడిగట్టలేదు. మన మాజీ ప్రధాని ఎస్క్విత్ కొడుకు రేమాండ్ యుద్ధంలో చనిపోయిన సంగతి మీకు తెలుసు. రాణి సోదరుడు చనిపోయాడు. అంతా నూనూగు మీసాల వాళ్లే. హైస్కూల్ చదువు పూర్తి చేసుకుని వచ్చి యుద్ధంలో చేరతానని అడిగాడట కదా జాక్. మొదటి యత్నంలో వాడు ఎంపిక కాలేదట కదా. వాడు ఎలా ఎంపికవుతాడు? వాడికి మయోపియా, ఆ దృష్టి దోషం మీ వంశంలోనే ఉంది. మీకు
అస్వదృష్టి దోషమే. అది మీ అమ్మ నుంచి వచ్చిందని నేను విన్నాను. అయినా ఐరిష్ గార్డ్స్ కల్నల్ ఇన్ చీఫ్ ఫీల్డ్ మార్షల్ లార్డ్ రాబర్ట్స్కి మీరే జాక్ గురించి సిఫారసు చేశారని తెలిసింది. మీ పలుకుబడి పనిచేయకుండా ఉంటుందా? మిత్రమా, ఇదంతా చూస్తుంటే ఈ తరానికి ప్రతినిధి అని చెప్పటానికి వీలుగానే భగవంతుడు జాక్ని సృష్టించాడని అనిపిస్తుంది. అతడికి వలనే జాతిలోని యువత అందరికీ మయోపియా సోకింది. కళ్ళలో అనుకోవద్దు, అంతర్దృష్టిలోనే, ఆలోచనల్లోనే ఆ వ్యాధి చొరబడింది. దేశభక్తి ఆదర్శమే. యుద్ధోన్మాదానికి బలి కావటానికి, దేశానికి ఉపయోగపడే విధంగా జీవించటానికి మధ్య తేడాను గుర్తించే దృష్టి నుంచి మనమే వాళ్ళని దూరం చేశాం. కాబట్టి మీ హ్రస్వ దృష్టి మీ ఒక్కరికే పరిమితం కాదు, మన తరం మొత్తానిది ఆ వ్యాధి. ఇదే అభిప్రాయాన్ని మీరు ఇంతకు ముందే ఎంతో గొప్పగా ఆవిష్కరించారు కూడా. మనం ఎందుకు చనిపోయామని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళకి చెప్పు, మనం ముందు తరం మనకు చెప్పిన అబద్ధాల వల్ల. ఇలా రాయటంలో, అది ఓ సమాధి మీద చెక్కించటంలో మీ ఆంతర్యం ఇది కాదా చెప్పండి? గుండె భారంతోనే అయినా జాక్ చివరి క్షణాల గురించి నాకు తెలిసిన సమాచారం ఇప్పటికైనా మీ దృష్టికి తేవటం నా బాధ్యత. ఇందులో నా స్వార్థమే ఎక్కువ. ఆ సమాచారాన్ని మీతో పంచుకుంటే తప్ప ఆ భారం తగ్గదు. ఆ రోజు సాయంత్రం 4:30 గంటలకు లూస్లో భీకర యుద్ధం జరిగింది. గని యజమానుల భవనంలో జర్మన్లు దాగి ఉన్నారని తెలిసి ముట్టడించడానికి జాక్ నాయకత్వంలో బెటాలియన్ వెళ్ళింది. కుండపోత వర్షం. హిల్ 70 బోయిస్ హ్యూగో అనే ప్రాంతానికి బ్రిటిష్ సేనలను రానిచ్చి చుట్టూ పొంచి ఉన్న జర్మన్ సైనికులు అప్పుడు మెషిన్ గన్నులకు పని చెప్పారు. మీరు లూస్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు చూసే ఉంటారు, చాక్పిట్ వుడ్ ప్రాంతాన్ని. ఇదంతా అక్కడే. జాక్ మెడ మీద గట్టి గాయం తగిలింది. జాక్ సెకండ్ లెఫ్టినెంట్ అయినా సాయం కోరుతూ అతడు చాక్పిట్ వుడ్ వైపు నడిచాడు. ఎదురుగా ఎవరు ఉన్నారో కనపడనంత కుంభవృష్టి. సాయం కోసం అడుగుతూ అతడు తడబడే అడుగులతో కొద్ది దూరమే వెళ్ళాడు. జర్మన్ల వ్యూహంలో అడ్డంగా చిక్కుపడిపోయామని తెలిసి తలా దిక్కుకు మన సైన్యాలు పరుగులు తీశాయి. సైనికులు తొక్కుకుంటూ, తోసుకుంటూ, తుపాకులు కాలుస్తూ ముందుకు కదిలారు. అప్పుడే అతని కళ్ళద్దాలు ఎక్కడో జారిపోయాయి. ఆఖరికి దూసుకొస్తున్న షెల్ని కూడా గుర్తించలేకపోయాడు. వస్తున్నది షెల్ అని కూడా అతడు గుర్తించలేకపోయాడు. వాడికి అంత మయోషియా. షెల్ పేలింది. క్షణాల్లో గుర్తుపట్టలేని శరీరాలతో శవాల గుట్టలు మిగిలాయి. అయినా అతడి మృతదేహాన్ని గుర్తించలేకపోయారు. ఈ వాస్తవాన్ని జీర్ణించుకోవటానికి మీకు 4 ఏళ్లు పెట్టినా నేను ఆశ్చర్యపోవటం లేదు. కానీ లూస్ యుద్ధంలో మన జాక్ చనిపోయాడన్నదే వాస్తవం. శవం మాత్రం దొరకలేదు. అది కూడా నిజం. పెద్ద విషాదం. ఇంకా సమాధైనా చూడాలని మీ కోరిక. దాని మీద 2 పూలు వేసి 2 కన్నీటి బొట్లు రాల్చి మనసు తేలికపరుచుకోవాలని అనుకుంటున్నారు. ఎంతో సబబు. ఒక్కగానొక్క కొడుకు మరి. అందుకే ఎంతకాలం గడిచినా మీరు ఆ అన్వేషణ ఆపగలరా అన్నది తేలని ప్రశ్నే. ఆ పేపర్లో రాసిన ఆ వాక్యాలు గుర్తుకు రాకుండా ఉండటం అసాధ్యం. ఇక్కడ యాదృచ్ఛికంగా పుస్తకం పక్కకు పెట్టి మళ్ళీ పేపర్ అందుకున్నాను. ఆ కాలంల మధ్య నా చూపు పరుగు తీస్తున్నది. దురదృష్టం 1918లో మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత నుంచి 1936 వరకు, అంటే రెడ్యార్డ్ క్లిప్పింగ్ కనుమూసిన ఆ సంవత్సరం వరకు యుద్ధంలో మరణించిన వారి సమాధుల మధ్య అలా అన్వేషిస్తూనే ఉన్నాడు. యూరప్, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఆసియాల్లో లక్షలలో తయారైన సమాధుల మీద, యుద్ధ వీరుల స్తూపాల మీద తన కొడుకు పేరు ఉంటుందనే ఆశతో భార్యతో కలిసి తిరుగుతూనే ఉన్నాడు. కానీ
ఫలించలేదు. రడ్యార్డ్ మరణించిన కిప్లింగ్ వంశీయుల కోరికతో జాక్ సమాధి కోసం అన్వేషణ సాగుతూనే ఉంది. రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది. మరికొన్ని లక్షల మంది యుద్ధ వీరుల సమాధులు ఈ భూగోళం మీద వెలిశాయి. ఇంకొన్ని యుద్ధాలను చూస్తూ, ఇంకొన్ని సమాధులను నిర్మించుకుంటూ కాలం సాగి 1992 వరకు వచ్చింది. అయినా మొదటి ప్రపంచ యుద్ధం నాటి సమాధుల కోసం ఏర్పాటు చేసిన కామన్వెల్త్ యుద్ధ వీరుల సమాధుల కమిషన్ తన పని కొనసాగిస్తూనే ఉంది. అప్పుడే ఫ్రాన్స్ శివార్లలో హెస్నెస్ అనే చోట సెయింట్ మేరీ అడ్వాన్స్డ్ స్టేషన్ సెమిటరీ శ్మశాన వాటికలో దేవుడికే తెలియాలి అంటూ గుర్తు తెలియని సైనికుల సమాధుల విభాగంలో కనిపించిన ఓ సమాధిని గమనించారు. లూస్ యుద్ధం తర్వాత ఆచూకీ లేకుండా పోయిన 3 ఐరిష్ గార్డ్స్ అధికారులలో ఒకరిదే ఆ సమాధి. కానీ మిగిలిన ఆ 2 ఆచూకీ ఇప్పటికే తెలియటంతో అది జాక్దని నిర్ధారించారు. ఇంతకీ ఆ సమాధి మీద దేవుడికే తెలియాలి అన్న వాక్యం రాయించింది ఎవరో తెలుసా? స్వయంగా రడ్యార్డ్ కిప్లింగే. ఎప్పటి 1915, ఎక్కడ 1992? ఇంతకీ ఇదంతా ఒక్క గాయం గురించి. ఇలాంటివి ఇంకెన్ని? భూమి కంటే ఎక్కువ సహనం కలిగిన కాలమా నీకు వందనం అంటూ ముగిసింది వార్తా కథనం. కాలం ఎంత మేర కన్నీళ్లలో తడిసిపోయిందో అంచనా వేయాలంటేనే భయం అనిపించింది. కన్నీళ్ల జాడను వెతుక్కుంటూ వెళితే నెత్తురు మరకలు కనిపిస్తాయి. గతమంతా తడిసె రక్తమున, కాకుంటే కన్నీళ్లతో అన్నాడు శ్రీశ్రీ. తలుచుకుంటేనే ఒళ్ళు జలధరించింది. అందుకే నా చూపు మళ్ళీ ఆర్థర్ కానన్ డైల్ లేఖ దగ్గరకు వెళ్ళిపోయింది. చివరిగా 7-8 వాక్యాలు. మిత్రమా, గ్రేట్ వార్లో చనిపోయిన వాళ్ల సమాధుల నిర్మాణానికి, స్మారక స్తూపాలు నిలబెట్టడానికి మన ప్రభుత్వం తీసుకుంటున్న శ్రద్ధాశక్తులు నిరుపమానం. సమాధులు ఎలా ఉండాలో, వాటి మీద శిలాఫలకాలు ఎలా నిలపాలో, అవి ఎంత ఖరీదైనవి ఉండాలో ఆలస్యం లేకుండా 1918లోనే బ్రిటిష్ మ్యూజియం డైరెక్టర్ సర్ ఫెడ్రిక్ కెనోయిన్ ఇచ్చిన ఒక ప్రణాళికని అధికారులు తూచా తప్పకుండా అమలు చేస్తున్నారని విన్నాను. సమాధులు ఎలా ఉండాలో ప్రఖ్యాత ఆర్కిటెక్టులు హెర్బర్ట్ బెకర్, సర్ రెజినాల్డ్ బ్లూమ్ఫీల్డ్, సర్ ఎడ్విన్ బ్యూటెన్స్ నమూనాలు ఇచ్చారట. మామూలు శ్మశానాలకు పూర్తి భిన్నంగా పూదోటలతో ఎలా అలంకరించాలో రాయల్ బొటానికల్ గార్డెన్స్ సలహా ఇచ్చిందట. జెర్ట్రూడ్ జెకిల్ అనే నిపుణురాలు ఇందుకు తోడ్పడిందంట. ఈ పనంతా మీరు దగ్గర ఉండి చేయిస్తారని అనుకుంటున్నాను. అందుకే చిన్న సాయం అడుగుతున్నాను. మీరు నా బాధ అర్థం చేసుకోగలరు. సోమ్మే యుద్ధం గురించి తెలుసు కదా. అక్కడి యుద్ధ భూమిలో చనిపోయిన వాళ్ళ సమాధులు ఆ ఊరి పరిసరాలలోనే కట్టారట. ఆ యుద్ధంలో ఆచూకీ లేకుండా పోయిన 72,000 మంది సైనికుల పేర్లు టీవ్ వాల్ స్మారక స్తూపం మీద ఉన్నాయట. అవన్నీ చదివేటంత శ్రమ ఇవ్వను. అక్కడి సమాధులలో వెతికితే ఓ పేరు మాత్రం ఖచ్చితంగా కనిపించవచ్చు. ఆ పేరు చూసినట్టు చెబితే నాకు చాలు. వాడు వాడు సొమ్మే యుద్ధంలో గాయపడ్డాడు. ఆ సంగతి నాకు తెలియచేశారు. తర్వాత 3 మాసాలకి న్యూమోనియాతో చనిపోయాడని అధికారికంగా టెలిగ్రామ్ కూడా ఇచ్చారు. పేరు కింగ్స్లే కానన్ డైల్. కాబట్టి ఆ పేరుతో సమాధి కనిపిస్తుంది. ఆ సమాధి చూడాలన్న ఆత్రాన్ని తట్టుకోలేకుండా ఉన్నాను. కానీ ఆరోగ్యం సహకరించడం లేదు. దాని వివరంతో నాకు ఒక్క ఉత్తరం రాయండి. నేరుగా అక్కడికే వెళతాను. ఇందుకు జీవితాంతం కృతజ్ఞుడై ఉంటాను. మీ అంత శ్రమపడుతూ అదంతా నేను తిరగలేను. ఇంకొకటి కూడా చెబుతున్నాను. అక్కడికి వెళ్ళాక ఎదురయ్యే ఆత్మలతో
నేను మాట్లాడలేను. వాటికి సమాధానం చెప్పలేను. మరొకరు మరొకరు అయితే బాధ్యత మీకు అప్పగించి ఉండేవాడిని కాదని మీరు గుర్తిస్తే నాకు అదే 10,000. మీకు గుర్తుండే ఉంటుంది. పొత్తేళ్లలో ఉండగానే వాళ్ళ అమ్మ నా చేతుల్లో పెట్టి కన్నుమూస్తే నేను పెంచి పెద్ద చేసి యుద్ధానికి ఇచ్చానని గర్వంగా చెప్పానే, వాడే కింగ్స్లే కానన్ డాయిల్, నా పెద్ద కొడుకు. వాడి సమాధి చూడాలన్న నా కోరిక ఒక్క పువ్వు ఉంచి కళ్ళలోకి బాష్పాలు తెచ్చుకుని గుండెను తేలికపరుచుకోవాలన్న కోరిక కూడా సబబైనదే కదా. అందుకే ఈ కోరిక కోరాను. మీ జవాబు కోసం చూస్తుంటా. ఆర్థర్ కానన్ డాయిల్ రడ్యార్డ్ క్లిప్పింగ్కి రాసిన ఉత్తరం ఇది. వీరిరువురు రచయితలు కావటం వల్ల ఈ కథ ఇలా మన ముందుకు వచ్చింది. కాయంతో మాటామంతి కథ విన్నారు కదా. డాక్టర్ గోపరాజు నారాయణరావు ఈ కథను మనకు అందించారు. మిత్రులారా, ఈ కథ విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? మీ స్పందనని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. యుద్ధం ఎవరు కోరుకోవద్దు. దేశభక్తి మంచిదే, కానీ యుద్ధంలో తమ పిల్లలను కోల్పోయే తల్లిదండ్రుల దేశభక్తి మంచిది కాదు. ఇలాగే బరువుగా ఉంటుంది. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. ఇలాంటి విభిన్నమైన కథలన్నింటినూ ఈ ఛానల్లో పొందుపరిచి ఉన్నాను. మరో 2-3 కథలను కూడా విని మీ స్పందనని కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదూ. ఉంటారు మరి. మళ్ళీ మరొక కథతో రేపే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు మరి. నమస్తే.